السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ విద్యార్థులారా, ఈరోజు మనం హదీత్ క్లాస్లో శత సాంప్రదాయాలు అనే పుస్తకం నుండి 92వ హదీత్ ఇన్షా అల్లాహ్ చదవబోతున్నాము. عن جابر بن عبد الله رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: رحم الله عبدا رحم الله رجلا سمحا إذا باع وإذا اشترى وإذا اقتضى. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలను ఉల్లేఖించారు, ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: క్రయ విక్రయాల్లోనూ అప్పు వసూలు చేసేటప్పుడూనూ నెమ్మదిని, విశాల హృదయతను చూపే వ్యక్తిపై అల్లాహ్ కారుణ్యం కురుస్తుంది. రహిమల్లాహు, అల్లాహ్ కరుణించుగాక, లేదా అల్లాహ్ కరుణిస్తాడు, లేదా అల్లాహ్ కరుణించేశాడు. రజులన్, ఆ వ్యక్తిని. సంహన్, సంహన్ అంటే సహ్లన్, లయ్యినన్, సులభతరం, నెమ్మది, మృదుత్వం పాటించేవాడు. ఎందులో? ఇదా బా, ఏదైనా అమ్మేటప్పుడు. వ ఇద ఇష్తరా, ఏదైనా కొనేటప్పుడు. వ ఇద ఇక్తదా, కొన్ని సందర్భాల్లో సొమ్ము ఇచ్చేస్తారు, ఏ సరుకు అవసరం ఉన్నదో అది ఇచ్చేస్తారు, దానికి బదులుగా డబ్బు ఏదైతే ఉందో అది తర్వాత ఇవ్వాలి అని అంటారు. మరికొన్ని సందర్భాల్లో డబ్బు ముందు ఇస్తారు, సరుకు తర్వాత ఇస్తారు. ఏది ఏమైనా కానీ ఇక్తదా అంటే పరస్పరం లావాదేవీలు చేసుకున్నప్పుడు, పరస్పరం ఒకరు మరొకరితో తమకు రావలసినది అడిగినప్పుడు, ఇవ్వవలసినది ఇచ్చేటప్పుడు, అన్ని సందర్భాల్లోనూ సులభతరం, మృదుత్వం, ఒకరికి ఇబ్బంది లేకుండా, ఒకరిపై ఒత్తిడి చెయ్యకుండా మెతకదనం వైఖరించేవారు. ఈ హదీతును మీరు గమనిస్తే చూడడానికి చాలా చిన్న హదీత్. బుఖారీలోని 2076 హదీత్ నంబర్. ముందు ఇందులో మనకు తెలిసిన విషయం ఏంటంటే, రహిమల్లా, అల్లాహ్ కరుణించుగాక, అల్లాహ్ యొక్క కారుణ్యం కురుస్తుంది అతనిపై. ఈ అల్లాహ్ యొక్క కారుణ్యం అన్నది తౌహీద్ యొక్క బరకత్తో, నమాజు చేయడం వల్ల, ఖురాన్ తిలావత్ వినడం వల్ల, చేయడం వల్ల, ఇంకా వేరే ఎన్నో పుణ్య కార్యాల సందర్భంలో అల్లాహ్ కారుణ్యం అవతరిస్తుంది. ఇక్కడ మీరు ఈ మాట వింటే మీకు ఇంకా వేరే ఏదైనా విన్న హదీతులు గుర్తుకొస్తున్నాయా? ప్రత్యేకంగా భార్యాభర్తల విషయంలో ఒక హదీత్ ఉంది, గుర్తుందా మీకు? అల్లాహు తాలా ఆ భర్తను కరుణించుగాక, అల్లాహ్ యొక్క రహమత్ ఆ భర్తపై కురియుగాక. ఏ భర్త? ఆయన స్వయంగా రాత్రి మేల్కొంటాడు, 2 రకాతులు నమాజ్ చేస్తాడు, మళ్ళీ ఎంతో ప్రేమగా భార్యను లేపుతాడు. లేవడం ఆమెకు ఇబ్బందిగా ఉంటే కొన్ని చుక్కల నీళ్లు అలా చల్లుతూ లేపుతాడు. అలాగే ఆ భార్యపై అల్లాహ్ కరుణ కురుస్తుంది. ఏ భార్య అయితే రాత్రి లేచి 2 రకాతులు నమాజ్ చేసుకుంటుందో, తన భర్తను లేపుతుందో, అతడు లేవలేకపోతే కొన్ని నీళ్లు చల్లి లేపుతుందో. ఈ చలికాలంలో పడక మొత్తం తడిచే విధంగా నీళ్లు పోయొద్దండి. మళ్ళీ ప్రేమలు దూరం అయిపోయి కొట్లాటకు దిగుతారు. మొత్తం యుద్ధరంగం కాకూడదు బెడ్రూమ్, జాగ్రత్త పడండి. అయితే ఖురాన్ యొక్క సూరత్ ఆరాఫ్ చివరిలో కూడా మీరు విని ఉంటారు కదా, వైదా ఖురియల్ ఖురాను ఫస్తమిఉ లహు వఅన్సితూ లఅల్లకుమ్ తుర్హమూన్, మీపై అల్లాహ్ యొక్క కరుణ కురుస్తుంది.
గమనిస్తున్నారా? మనం అల్లాహ్ యొక్క కరుణ పొందుటకు కేవలం ఒక్క నమాజే కాదు, ఒక్క తిలావతే ఖురానే కాదు, మన వ్యాపారాలు, క్రయ విక్రయాలు, కొనడం అమ్మడం, ఒకరితో ఏదైనా మన హక్కు తీసుకుంటున్నాము, ఒకరికి వారి యొక్క హక్కు ఇస్తున్నాము, ఇలాంటి అన్ని సందర్భాలలో ఎలాంటి బలవంతం, ఒత్తిడి, అయిష్టత అనేది ఉండకూడదు. 3 పదాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇదా బా, అమ్మేటప్పుడు. అంటే ఒక మనిషి కొనడానికి వచ్చాడు, అతనికి ఇష్టం లేకున్నా అమ్మే వ్యక్తి ఎంతో బలిమి చేసి తప్పకుండా తీసుకోవాలన్నట్లుగా అతన్ని ఫోర్స్ చేయడం, ఇది సరైన కాదు. వైద్యస్తరా, కొనేటప్పుడు కొనే వ్యక్తి తాను ఏ రేటుకు కొనాలనుకుంటున్నాడో ఆ రేటు విషయంలో కానీ ఇంకా వేరే ఏదైనా విషయంలో మెత్తదనం అనేది ఉండాలి, మంచి స్వభావం అనేది ఉండాలి, మంచి మాట అనేది ఉండాలి. లేదు, ఇంతకే ఇవ్వు, నీకు పడుతుంది, ఇవ్వగలుగుతావు, నాకు ఇవ్వవా, ఇలాంటి విషయాలు కానీ, ఏదైనా చిరిగిన నోటే ఇస్తున్నాడు, అరే తీసుకోవయ్యా, అంతటా నడుస్తుంది, నువ్వే ఏంటి ఇంత, ఈ విధంగా అంటే వారి పరస్పర మాటలు అనేటివి గొడవలకు దిగే కారణంగా ఉండకూడదు. వైద్యక్తవా, ఇంతకుముందు చెప్పినట్లు ఒకరు మరొకరి నుండి ఏ హక్కు తీసుకోవలసిన కానీ, అప్పు తీసుకోవలసిన విషయం కానీ, సరుకు ఆలస్యంగా తీసుకునే విషయంలో కానీ, అందులో కూడా మృదుత్వం అనేది, మెతకతనం అనేది, సులభతరం అనేది పాటించాలి. ఈ హదీసును ఉల్లేఖించినటువంటి సహాబీ హజరత్ జాబిర్ రదియల్లాహు తాలా అన్హు గురించి ఇంతకు ముందే మీరు విని ఉన్నారు. కనుక మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం లేదు అని అనుకుంటున్నాను. కానీ సంక్షిప్తంగా ఒకవేళ ఏమైనా చెప్పాలనుకున్నా కానీ, చాలా ముఖ్య విషయం ఆయన గురించి ఇమాం జహబీ రహమహుల్లా చెప్పారు. అల్ ఇమాముల్ కబీర్, అల్ ముజ్తహిద్, అల్ హాఫిద్, అల్ ఫకీహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు తర్వాత ఈయన మదీనా యొక్క ముఫ్తిగా పేరు పొందారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చాలా గొప్ప జ్ఞానం నేర్చుకున్నారు, అభ్యసించారు. ఆ తర్వాత రెండవ హదీస్ عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال بينما رجل يمشي بطريق وجد غصن شوك على الطريق فأخره فشكر الله له فغفر له. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, ఒక వ్యక్తి దారిన నడిచిపోతూ ఉంటే దారిలో ఒక ముళ్ళ కంప పడి ఉండటం చూశాడు. అతను దాన్ని తీసి పక్కన పారేసి వెళ్ళిపోయాడు. అతను చేసిన ఈ పుణ్యకార్యాన్ని అల్లాహ్ స్వీకరించి అతన్ని మన్నించాడు. బుఖారీ 654, ముస్లిం 1914. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయమో గమనిస్తున్నారా మీరు? దారిలో నుండి ప్రజలకు బాధ కలిగించే, అవస్థ కలిగించే, వారికి ఇబ్బంది కలిగించే ఒక వస్తువును పక్కకు జరపడం వల్ల అల్లాహ్ అతని ఆ పుణ్య కార్యాన్ని ఆమోదించాడు. ఎంతో విలువగా అల్లాహు తాలా అతని ఆ పుణ్యాన్ని చూశాడు. దాని పుణ్యం అతనికి ఎలా ప్రసాదించాడు? అల్లాహ్ అతని పాపాలను క్షమించాడు, మన్నించేశాడు. ముస్నద్ అహ్మద్లోని ఒక హదీత్లో ఉంది, 102889, అల్లాహు తాలా అతని పాపాలు క్షమించేసి అతన్ని స్వర్గంలో కూడా ప్రవేశింపజేశాడు. అద్ఖలహుల్ జన్న, స్వర్గంలో ప్రవేశింపజేశాడు. చూస్తున్నారా, గమనిస్తున్నారా? ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రజలకు వారు నడిచి వెళ్ళే దారిలో వారికి ఎలాంటి ఆటంకం
ఎలాంటి ఇబ్బంది, వారికి ఏ అవస్థ బాధ కలగకూడదు నడిచేటప్పుడు. ఏ విషయం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందో ఆ విషయాన్ని దారి నుండి తొలగించడం, దానిని దూరం చేసి వారికి సులభతరం ప్రసాదించడం. ఎంత గొప్ప ఘన కార్యమో గమనించండి. చూడడానికి మనం చాలా చిన్నదిగా చూస్తాము కదా. అరే నా పనే అది, మున్సిపాలిటీ వాడు వచ్చి చేస్తాడు, ఎందుకున్నాడు వాడు, ఎందుకు జీతం తీసుకుంటాడు, ఇలా అనేస్తాము కదా మనం. ఈ హదీసు ద్వారా ఎవరైనా రోడ్ క్లీన్ చేసే పని చేస్తూ ఉంటే వారిని చిన్న చూపుతో చూడకూడదు. వారు ఎంతో గొప్ప ఘన కార్యం చేస్తున్నారు, అల్లా క్షమాపణ మరియు స్వర్గ ప్రవేశం పొందేటువంటి పుణ్యకార్యం చేస్తున్నారని మనం వారిని గౌరవించాలి. స్వయం వారు ఎవడు వాడేనా పాకిపనుడా, ఈ విధంగా ఎంతో హేళనగా మాట్లాడతాం కదా మనం. కాదు, కొన్ని డెవలప్డ్ అభివృద్ధి చెందిన దేశాలలోనట ఈ పాకి పని చేసేవారు, రోడ్ క్లీన్ చేసేవారు, శుభ్రపరిచే వారిని అవర్ హానర్స్, క్లీనింగ్ ఇంజనీర్స్ అన్నటువంటి గొప్ప బిరుదులతో ఎంతో గౌరవంగా వారిని పిలుస్తారంట. అందుకొరకే ఇదొక విషయం గమనించాలి. రెండో విషయం ఇక్కడ మీరు గమనించండి. ముస్లింల దారిలో సామాన్య ప్రజల దారిలో వారికి ఇబ్బంది కలిగించే ఒక వస్తువు, ఒక ముళ్ళు, అలాంటిది దూరం చేస్తే ఇంత గొప్ప పుణ్యం ఉన్నప్పుడు ఇక వారి దారిలో ఎవరైతే ఆటంకాలు, ఇబ్బందులు సమకూరుస్తారో, తెచ్చిపెడతారో, వారికి ఎంత శాపం ఉంటుంది, ఎంత పాపం ఉంటుంది, అల్లా దృష్టిలో వారు ఎంత చెడ్డవారు అని ఈ హదీసు యొక్క అపోజిట్ మీనింగ్ ద్వారా మీరు గమనించవచ్చును. మూడో విషయం షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లా ఇక్కడ దీనిని నొక్కి చెప్పారు. ప్రజలు నడిచి వెళ్లే దారిలో ఉన్న ఇబ్బందిని దూరం చేస్తే ఇంత గొప్ప పుణ్యం ఉన్నప్పుడు వారు స్వర్గానికి వెళ్లే దారిలో ఎవరైతే షిర్క్ బిదాత్ల ఆటంకాలను ఏర్పరుస్తారో వాటిని దూరం చెయ్యడం ఇంకా ఎంత గొప్ప పుణ్యం ఉండవచ్చు. అలాంటి వారిని కూడా వారి చెడులు ప్రబలిపోకుండా ఆపడం, వారు సామాన్య ప్రజలు స్వర్గంలో వెళ్లకుండా ఏ అడ్డుకట్టలు వేస్తున్నారో వాటిని తొలగించడం. అయ్యలారా అవ్వలారా, ఇదిగోండి ఈ షిర్క్ పని మిమ్మల్ని స్వర్గంలో వెళ్లకుండా చేస్తుంది. ఈ బిదాత్ పని మీరు మీ ప్రవక్త శుభ హస్తాలతో, చేతులతో హౌదే కౌసర్ నీరు త్రాగకుండా చేస్తుంది, దూరంగా ఉండండి మీరు అని వాటిని స్పష్టంగా తెలియచేయడం కూడా ఒక గొప్ప బాధ్యత మనది. ఇంకా ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ యొక్క 2-3 గొప్ప గుణాలు కూడా ఇందులో మనకు తెలుస్తున్నాయి. ఒకటి, షకరల్లాహ్, గఫరల్లాహ్, అద్ఖలహుల్లాహుల్ జన్న. అల్లా అతని ఆ సత్కార్యాన్ని ఆమోదిస్తాడు, ఎంతో గౌరవంగా స్వీకరిస్తాడు. అంటే
ఎవరు కూడా ఏ చిన్న పుణ్య కార్యాన్ని చిన్నదే కదా, ఇంత ఇది కూడా ఏంటి అన్నట్లుగా భావించకూడదు. అల్లాహ్ వద్ద దాని స్థానం ఎంత గొప్పగా ఉందో అది చూడాలి. కొన్ని సందర్భాల్లో మనం వెళ్తూ వెళ్తూ చిన్న ఏదైనా స్క్రూ, ఇంకా ఏదైనా ఇనుప వస్తువు, లేదా కొన్ని సందర్భాల్లో ఏదైనా గ్లాస్ చిన్న ముక్కలు లాంటివి పడి ఉంటాయి. వాటి వల్ల ఎవరిదైనా టైర్ పంచర్ కావచ్చు. పిల్లలు పెద్దలు నడుచుకుంటూ వచ్చి వారి యొక్క పాదాలకు గాయం కావచ్చు కదా. అదేమవుతుంది అన్నట్లుగా భావించొద్దు. అందరూ ఈ రోజుల్లో చెప్పులు వేసుకుంటున్నారు, అందరూ షూస్ వేసుకుంటున్నారు, ఈ విధంగా భావించొద్దు. దారిలో ప్రజలకు సులభతరం ప్రసాదించే విషయంలో ఇంతకుముందు మనం ఒక హదీస్ విని ఉన్నాము, గుర్తుందా? ఏంటి? గత పాఠంలోనే విన్నాము. ప్రయాణికుల కొరకు, దారిలో వెళ్ళే వారి కొరకు చలివేంద్రం, నీళ్ళ సౌకర్యం, వారు శరణు తీసుకోవడానికి, ఎండ నుండి ఏదైనా నీడ తీసుకోవడానికి ఒక గృహం లాంటిది, ఒక షెల్టర్ లాంటిది, ఒక ఫ్యాన్, ఏసీ లాంటిది, ఇంకా ఇలాంటి అవసరాలు కలగజేయడం ఎంత పుణ్యకార్యమో గత పాఠంలో విన్నాము, గుర్తు తెచ్చుకోండి. ఈనాటి పాఠంలో మూడవ హదీస్. عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من تصدق بعدل تمرة من كسب طيب ولا يقبل الله إلا الطيب وإن الله يتقبلها بيمينه ثم يربيها لصاحبه كما يربي أحدكم فلوة حتى تكون مثل الجبل. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి, పవిత్ర గుర్తుంచుకోండి, పవిత్ర సంపాదన నుండి ఒక ఖజూరపుటంత, ఎంత చిన్నగా గమనించండి, ఒక ఖజూరపుటంత దానం చేస్తే అల్లాహ్ పవిత్ర వస్తువును మాత్రమే స్వీకరిస్తాడు. అల్లాహ్ దాన్ని, అల్లాహు అక్బర్, గమనించండి, అల్లాహ్ దాన్ని తన కుడి చేతితో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు అల్లాహ్ ఆ దానాన్ని వృద్ధిపరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చెందుతూ చివరికి అది పెరిగి ఎంతవుతుంది? పర్వతం మాదిరిగా అంత పెద్దగా అయిపోతుంది. అల్లాహు అక్బర్. సహీ బుఖారీ 1410, సహీ ముస్లిం 1014. ఈ హదీస్ మీరు బుఖారీ ముస్లింలో గుర్తుంచుకోవడానికి చాలా మంచి ట్రిక్ ఉంది, చూడండి. బుఖారీ 14:10, ముస్లిం 10:14. ఈ హదీసులో ఎన్నో విషయాలు ఉన్నాయండి. శ్రద్ధ వహించారంటే మీరు చాలా విషయాలు గుర్తు చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ప్రసంగం చేసేవారు, ఖుతుబా ఇచ్చేవారు, ఎక్కడికి వెళ్ళి ఏదైనా నసీహత్ చేసేవారు ఉంటే ఈ పాయింట్లు గుర్తుంచుకొని ఈ ఒక్క హదీస్ మీద వారు ఒక చిన్న ప్రసంగం చేసేయవచ్చు. మొదటి విషయం, ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి, ఇక్కడ కొంచెం నొక్కి చెప్పాను కదా నేను, గుర్తుంచుకోండి, సంపాదన పవిత్రంగా ఉంటేనే ఆ దానం అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది. లేదా కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, ఎవరు కావాలని అక్రమ సంపాదన సంపాదిస్తూ ఉంటారో మరేమనుకుంటారు, అరే పర్లేదు, ఇది కొంత మనకు హలాల్ కూడా ఉన్నది, ఇక ఎక్కువ శాతం కొంచెం హరాం వస్తుంది కదా, దాంట్లో నుండి కొంత మనం దానం చేసేస్తే మనకు ఆ హరాం యొక్క పాపం అనేది దూరం అయిపోతుంది అని అనుకుంటారు. కాదు, హరాం సంపాదించి దాని ద్వారా ఎంత దానం చేస్తారో అంతే వారి యొక్క పాపం పెరుగుతూ ఉంటుంది. వేరే ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది ఈ విషయం. ఎవరు కావాలని హరాం సంపాదన, అక్రమ సంపాదన, అధర్మ సంపాదన సంపాదిస్తున్నారో మరియు దాని నుండి వారు దానం చేస్తూ ఉంటారో, ఎంత దానం చేస్తూ ఉంటారో పుణ్యానికి బదులుగా
వారికి పాపమే కలుగుతూ ఉంటుంది. అందుకొరకు హలాల్ సంపాదన యొక్క ఆవశ్యకత, హలాల్ సంపాదన ఎంత అవసరమో దాన్ని ఈ హదీత్ ద్వారా గమనించండి. హలాల్ సంపాదన అయితేనే అల్లా స్వీకరిస్తాడు, హరాం ఉంటే స్వీకరించడు. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా హరాం యొక్క భయంకర విషయం ఎలా తెలిపారో మనకు గమనించండి. మీరు ఒక తొడిగే పాయింట్ కానివ్వండి, షర్ట్ కానివ్వండి, ఇంకా ఏదైనా బట్ట కొన్నారు ఒక 10 రూపాయలకు, అందులో 1 రూపాయి హరాం ఉన్నా కానీ అది మీ శరీరంపై ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మీ ఏ ఆరాధన స్వీకరించబడదు. అందుకొరకు హరాం సంపాదన నుండి చాలా దూరంగా ఉండండి. ఎవరైనా తన పవిత్ర సంపాదన నుండి, ఈ పవిత్ర సంపాదన యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత, హౌ కెన్ మస్ట్ ఇట్, ఎంత ఇది అవసరమో దాన్ని గమనించండి. ఒక ఖజూర పుటంత దానం చేస్తే, అల్లాహు అక్బర్, గమనిస్తున్నారా? దానం చెయ్యాలి అంటే, అరే వాడి దగ్గర ఏముందిరా, వాడు 1 రూపాయి ఇస్తే అది ఏమో పెద్ద ఏం పొడగవుతుంది దానివల్ల అని కొందరిని మనం చాలా చిన్న చూపుతో చూస్తాము. మస్జిద్ పనే కదా, ఫలానా మదరసా పనే కదా, ఇస్తే చాలా పెద్దగా ఇవ్వాలి. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తున్నారు కాదు మంచి విషయం. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఇవ్వడం, లేని వారు తక్కువ ఇవ్వడంలో కూడా సిగ్గుపడకూడదు, వెనక ఉండకూడదు. ఒక ఖజూరపు ముక్క, వేరే ఒక సహీ బుఖారీ హదీస్లో ఉంది కదా, ఇత్తకున్నార వలో బిషిక్కి తమ్రా, షిక్కి తమ్రా, ఖజూరాన్ని మీరు ముక్కలు ముక్కలు చేయండి, అందులో నుండి ఒక చిన్న ముక్క, అది కూడా మీరు చేసే ఆ దానం, మీరు ఏ ఇఖ్లాస్తో చిత్తశుద్ధితో చేస్తున్నారో దానిని బట్టి అది కూడా మిమ్మల్ని నరకం నుండి కాపాడడానికి గొప్ప సబబు కావచ్చు. అందుకొరకే ఏ దానాన్ని కూడా చిన్నదిగా భావించకండి, ఏ దానాన్ని కూడా అదెంత అని అనుకోకండి. మరొక హదీస్ ముస్లిం షరీఫ్లో వచ్చింది, తెలుసు కదా మీకు. ఒక తల్లి వస్తుంది ఆయిషా రదియల్లాహు అన్హా ఇంటి వద్దకు. ఆమె వెంట 2 చిన్న కూతుళ్ళు ఉంటారు. అమ్మా మాకేం తినడానికి లేదు, మీ దగ్గర ఏమన్నా ఉంటే కొంచెం ఇవ్వండి అని ఆయిషా రదియల్లాహు అన్హా గారిని అడుగుతారు. ఒక ఉల్లేఖనం ప్రకారం ఆమె దగ్గర అప్పుడు కేవలం ఒకే ఒక ఖజూరం ఉంటుంది, అది తీసి ఇచ్చేస్తుంది. ఆ తల్లి దానిని 2 ముక్కలు చేసి, ఒక ముక్క ఒక కూతురుకు, మరో ముక్క మరో కూతురుకు ఇస్తుంది. పాపం ఆమె ఏమీ తినకుండా ఉండిపోతుంది. ఆయిషా రదియల్లాహు తఆలా వారికి ఈ సంఘటనను చూసి చాలా జాలి కలుగుతుంది. ప్రవక్త వచ్చిన తర్వాత ప్రవక్తకు ఈ విషయం ఆమె వివరిస్తారు. ప్రవక్త ఆ సందర్భంలో శుభవార్త ఇస్తారు. ఏంటి అది? ఇప్పుడు నేను చెప్పడం లేదు, మీరు వెతికి తీసుకురావాలి. ముస్లిం షరీఫ్లో ఉంది ఆ హదీస్. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటి? ఒక చిన్న వస్తువు అని ఎంత కూడా తక్కువగా, దాన్ని చిన్న దృష్టితో, తక్కువ దృష్టితో, ఇదేమంత పుణ్యం తీసుకొస్తుంది మనకు, ఇది ఖర్చు పెడితే ఏం పుణ్యం దొరుకుతుంది, అలా భావించకూడదు. వస్తువు కొన్ని సందర్భాల్లో చిన్నదైనప్పటికీ మన ఇఖ్లాస్, మన చిత్తశుద్ధి, సంకల్పం, మన యొక్క నియత్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా దాని యొక్క ఫలితం మనకు దొరుకుతుంది. మధ్యలో ఉంది, అల్లా పవిత్ర వస్తువును మాత్రమే స్వీకరిస్తాడు. దీని వివరణ ఇంతకుముందే చేసేసాము మనం. ఇక ఆ తర్వాత గమనించండి, అల్లా దానిని తన కుడి చేతితో స్వీకరిస్తాడు. అల్లాహు అక్బర్. ఈ హదీథులో తౌహీద్ అస్మా వ సిఫాత్కు సంబంధించిన ముఖ్య విషయం మనకు తెలిసింది. అల్లాకు చెయ్యి ఉన్నది అని మనం నమ్మాలి. ఇది అల్లా యొక్క అస్మా సిఫాత్లను నమ్మడంలో వస్తుంది. యమీన్, అల్లా యొక్క కుడి చెయ్యి అన్న ప్రస్తావన ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం నమ్మాలి? అల్లాకు చెయ్యి ఉన్నది అని నమ్మాలి. ఈ హదీస్ మరియు సహీ బుఖారీలో మరొక హదీస్ వస్తుంది. దాని ద్వారా తెలుస్తుంది, అల్లాహ్కు ఎడమ చెయ్యి అంటూ లేదు, రెండూ కూడా కుడి చేతులే. ఇక మీరు ఆలోచించకండి మనసులో, అది కుడి వైపున ఉంటుందా, ఎడమ వైపున ఉంటుందా, ఎలా ఉంటుంది, అవన్నీ
ఏ విషయం గురించి ఖురాన్ హదీస్లో వచ్చిందో, అల్లా యొక్క సిఫత్, అల్లా యొక్క గుణ విశేషణాల్లో ఎలా వచ్చిందో అలాగే మనం నమ్మాలి. ఇంకా వేరే ప్రశ్నలకు మనం దారి తీయకూడదు. సహాబాలు అలా అడగలేదు, అలాంటి ఆలోచనల్లో పడలేదు. మరియు కొందరు అల్లా యొక్క చెయ్యి అని అంటే అల్లా యొక్క శక్తి అని ఏదైతే భావం చేస్తారో, అల్లా యొక్క శక్తి అన్న భావం కూడా వస్తుంది కావచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ చెయ్యి లేదని అనడం, చెయ్యిని నమ్మకూడదు, మనం చెయ్యిని నమ్మేది ఉంటే అలా అవుతుంది ఇలా అవుతుంది అని తాతీల్, దాని భావాన్ని తిరస్కరించి మళ్ళీ తహరీఫ్, దాని భావాన్ని మార్చేస్తారు. ఇది తప్పు విషయం. అంటే ఏంటి తప్పు విషయం? అల్లాహ్ యమీన్, చెయ్యి అన్న పదం వచ్చింది గనక మనం అల్లాహకు చెయ్యి ఉన్నది అని నమ్మాలి. చెయ్యి అంటే చెయ్యి కాదు, శక్తి అన్నటువంటి భావాలు తారుమారు చెయ్యకూడదు. మరొక విషయం అల్లాహ్ గురించి ఇక్కడ వచ్చింది, సుమ్మ యురబ్బీహా, అల్లాహ్ దానిని వృద్ధిపరుస్తాడు, దానిని పెంచుతాడు. ఇక ఇది కూడా అల్లాహ్ గురించి ప్రవక్త చెప్పారు, మనం నమ్మాలి. కానీ ఏ రీతిలో అది మనకు తెలియదు. కానీ కేవలం మనకు అర్థమై తృప్తి చెందడానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఏంటి? మీలో ఎవరైనా ఒక గుర్రపు పిల్లను పెంచి ఎలా పెద్ద చేస్తారో, కానీ గుర్రం ఎంత పెద్దగా ఉంటుంది? మహా 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 ఎక్కువ అంటే ఏనుగు మాదిరిగా అయిపోతుందా? అంటే అంత పెద్దగా అయిపోతుందా? ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్, మీరు ఎలా పెంచుతారో అని చెప్పడానికి. కానీ పెద్దగా ఎంత అవుతుంది అల్లా వద్ద మీరు చేసిన దానం? అది ఒక ఖజూరం అంత మీరు చేశారు ఇక్కడ, కానీ అల్లా వద్ద మీకు దాని ఫలితం ఎలా లభిస్తుంది? ఒక పెద్ద పర్వతం మాదిరిగా. సమాజంలోని కొందరు మూర్ఖులున్నారు. అల్లాహుతాలా వారి మూర్ఖత్వాన్ని దూరం చెయ్యుగాక. వారికి మంచి జ్ఞానం, ఎలాగైతే సహాబాలు జ్ఞానం పొందారో, ఎలాగైతే ఖురాన్ హదీస్లను సహాబాలు అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఈ మాట ఈ హదీసులో వచ్చినది, మరియు ఖురాన్లో ఈ భావంలో వచ్చినటువంటి కొన్ని ఆయతులను ఇది ఏమంటాడు ఒక దుష్టుడు, అల్లా హిదాయత్ ఇవ్వుగాక. ఏంటండి, మీ అల్లా కొంచెం తీసుకొని చాలా ఎక్కువగా ఇస్తాడు, కానీ ఇహలోకంలో మా కొరకు ఎందుకు వడ్డీని హరాం చేశాడు? వాస్తవానికి ఇది బుద్ధి తక్కువ ప్రశ్న. ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేయకూడదు, అలాంటి ప్రశ్నల్లో పడకూడదు. అల్లాహుతాలా మన నుండి ఏదైతే తీసుకుంటున్నాడో వాస్తవానికి అది తాను తన అవసరానికి తీసుకుంటలేడు. అతని పేరు మీద, అతని యొక్క గౌరవం, అతని వద్ద మనం పుణ్యం పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో మనలాంటి మానవులకే, కానీ మనకంటే తక్కువ వారి వద్ద మనకంటే తక్కువ ఆదాయం ఉండి ఏదో అవసరం పడి ఉన్నారు, వారు గత్యంతరం లేని వారు ఒక అవసరంగా ఉన్న సందర్భంలో వారికి మనం సహాయం చేస్తే అల్లా మనకు దాని పుణ్యం చాలా గొప్పగా ఇస్తున్నాడు. దీనిని వడ్డీ మీద ఎలా టాలీ చేస్తారు? వడ్డీ, ఒకడు తన అవసరం సందర్భంలో మన నుండి డబ్బు తీసుకుంటున్నాడు, ఇక మనం 1000 రూపాయలు ఇచ్చి 1100 తీసుకోవడం, 1,00,000 ఇచ్చి 1,20,000 అతని నుండి తీసుకోవడం, ఇది వడ్డీ అవుతుంది. అల్లాకు మనం ఏదైతే ఇస్తున్నామో, అల్లాకు ఇస్తున్నాము అంటే అల్లా యొక్క ఏదైనా అవసరం మనం తీర్చడం లేదు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. అల్లా ఆదేశించాడు గనక
మీరు పేదవారికి ఇవ్వాలి, మీ యొక్క అనాథలకు ఇవ్వాలి, మీ సమాజంలో ఉన్నటువంటి అవసరం ఉన్న వారికి ఇవ్వాలి అని ఏదైతే అల్లా చెప్పాడో అల్లా యొక్క ఆ మాటను మనం గౌరవిస్తూ అతని ఆదేశాన్ని పూర్తి చేస్తున్నాము గనక అల్లాకు మనం ఇస్తున్నాము అన్నట్లుగా చెబుతాము. దానికి దీనికి చాలా తేడా, ఏ పోలిక లేదు. సోదర మహాశయులారా, ఈ దాన ధర్మాల గురించి ఈ హదీసులో వచ్చిన విషయాన్ని చాలా మంచిగా మనం అర్థం చేసుకోవాలి. మరియు ఇందులో ఉన్నటువంటి అల్లాహ్ యొక్క గుణనామాలను, అల్లా ఏ విషయాన్ని స్వీకరిస్తాడు, దాన ధర్మాలు ఎంత చిన్నగా ఉన్నా కానీ ఇక్కడ ఈ సందర్భంలో చిన్నగా అన్న విషయానికి మరొక హదీస్ మీకు వినిపించి ముందుకు సాగుదాము. అదేంటి? సబక దిర్హమున్ అలా మిఅతి అల్ఫ్ దిర్హం. ఒక దిర్హం 1,00,000 దిర్హములపై గెలుపొందింది. ఒక దిర్హంకు లభించిన పుణ్యం 1,00,000 దిర్హంలు ఖర్చు చేసిన వానికి లభించిన పుణ్యానికంటే చాలా ఎక్కువగా ఉంది. అది ఎలా? ఒక వ్యక్తి 1 రూపాయి ఖర్చు చేశాడు, మరొక వ్యక్తి 1,00,000 రూపాయలు ఖర్చు చేశాడు. హదీస్ ఏమంటుంది? రూపాయి ఖర్చు చేసిన వానికి లభించిన పుణ్యం 1,00,000 ఖర్చు చేసిన వానికి లభించిన పుణ్యానికంటే చాలా ఎక్కువ. అది ఎలా? ఈ 1 రూపాయి ఖర్చు చేసిన వ్యక్తి, ఇతని వద్ద ఏమీ లేదు, కేవలం 2 రూపాయలు మిగిలి ఉండినవి. అతడు 1 రూపాయి తను తన యొక్క పిల్లల ఖర్చు కొరకు ఉంచుకొని మరొక రూపాయి అల్లా మార్గంలో దానం చేశాడు. అంటే ఏమిటి? అతడు ఆ సమయంలో తన వద్ద ఉన్న మొత్తం ఆస్తిలో నుండి సగం అల్లా మార్గంలో ఇచ్చేశాడు. ఎవరికైతే ఇస్తున్నాడో ఆ సమయంలో అతనికి చాలా అవసరం దాని గురించి ఉంది కూడా. అయితే నాకంటే ఎక్కువ అవసరం అతనికి ఉంది కదా అని అల్లా యొక్క ప్రసన్నత కొరకు, అల్లా సంతృష్టి కొరకు సంపూర్ణ చిత్తశుద్ధితో, సంకల్ప శుద్ధితో, ఇఖ్లాసు లిల్లాహియత్తో అతడు ఈ దానం చేశాడు 1 రూపాయి. కనుక అతనికి లభించిన పుణ్యం చాలా చాలా ఎక్కువగా. మరొక వ్యక్తి, అతని వద్ద కోట్లాది కోట్లు ఉన్నాయి, 1,00,000 ఇచ్చాడు ఇవ్వడమైతే, కానీ ఇఖ్లాస్ లిల్లాహియ, చిత్తశుద్ధి ఇదంతా కొంచెం లోపించింది. కనుక అతని యొక్క పుణ్యం కూడా తగ్గింది. చెప్పే ఉద్దేశం ఏంటి? ఇక్కడ తప్పుడు భావాల్లోకి వెళ్ళకూడదు. ఈ హదీఫ్ ద్వారా చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎక్కువగా డబ్బు ధనాలు ఉన్నవాడు కూడా సంకల్ప శుద్ధితో అల్లా యొక్క సంతృష్టి పొందడానికి మంచి నియత్తో ఇవ్వాలి. అలాగే ఎవరైనా తక్కువ ఇస్తూ ఉంటే కూడా అయ్యో తక్కువగా అని భావించకుండా మంచి నియత్తో ఇవ్వాలి. ఇక రండి ఆ తర్వాత హదీస్ నంబర్ 95. عن ابن عباس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: ما العمل في أيام أفضل منها في هذه، يعني أيام العشر. قالوا: ولا الجهاد؟ قال: ولا الجهاد إلا رجل خرج يخاطر بنفسه وماله فلم يرجع بشيء. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. దిల్ హిజ్జా మొదటి దశకంలో చేసిన సత్కార్యాలకు ఉన్నంత ఘనత వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు లేదు. జిహాద్కు సైతం ఆ పుణ్యం లేదా అని సహచరులు అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అవును, జిహాద్కు కూడా లేదు, కానీ ఓ రకమైన జిహాద్. ఏంటి అది? కేవలం తన ధన ప్రాణంతో సహా జిహాద్కు వెళ్ళి తిరిగి రాని అమర వీరునికి తప్ప. సహీ బుఖారీ 969. ఈ హదీస్ మనకు ఈదుల్ ఫిత్ర్, రమదాన్ పండుగ మనం జరుపుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 2 నెలలకు, అంటే
ఈదుల్ అద్హాకి ఓ 10 రోజుల ముందు ఈ హదీత్ యొక్క అవసరం ఎక్కువ పడుతుంది. ఈ హదీత్ను ఆ సందర్భంలో ఆ సమయంలో గుర్తు చేసుకోవాలి, పరస్పరం ఒకరు మరొకరికి తెలుపుకోవాలి. ఏముంది ఈ హదీత్లో? ఎవరైనా ఏదైనా సత్కార్యం చేశాడంటే అతనికి దాని పుణ్యం లభిస్తుంది. కానీ అదే సత్కార్యం జిల్హిజ్జా మొదటి దశలో గనక చేస్తే దాని పుణ్యం చాలా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అర్థమైందా? లేకుంటే మరో ఎగ్జాంపుల్తో, ఉదాహరణతో, ఇప్పుడు మీరు నమాజ్ చేస్తున్నారు, మీకు పుణ్యం లభిస్తుంది. కానీ అషరే జిల్హిజ్జా తొలి దశలో మీరు నమాజ్ చేస్తే అప్పుడు దీని పుణ్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు సోమవారం మీరు నఫిల్ ఉపవాసం ఉన్నారు, మీకు పుణ్యం లభిస్తుంది. జిల్హిజ్జా మొదటి దశలో గనక మీరు ఉపవాసం ఉన్నారంటే ఆ రోజు లభించే పుణ్యం ఇంకా ఎక్కువ. ఇప్పుడు మీరు ఖురాన్ చదువుతున్నారు, దానికి పుణ్యం లభిస్తుంది. కానీ అషరే జిల్హిజ్జాలో చదివే ఖురాన్ పుణ్యం మీకంటే ఎక్కువ. ఇంకా ఇదే విధంగా మీరు ఆలోచించారంటే ప్రతి సత్కార్యం ఏదైతే మీరు వేరే రోజుల్లో చేస్తారో దానికి ఎంత పుణ్యం లభిస్తుందో అంతకంటే ఎక్కువ ఆ పుణ్యం జిల్హిజ్జా తొలి దశలో మీరు చేస్తే దాని పుణ్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే జిహాద్ లాంటి గొప్ప ఈ సత్కార్యానికి కూడా అంత పుణ్యం ఉండదా అంటే ప్రవక్త ఏం చెప్పారు? ఏ ముజాహిద్ అల్లా యొక్క జిహాద్లో వెళ్ళాడు తన ధనంతో తన ప్రాణంతో, ఇక తిరిగి ప్రాణం రాలేదు, తిరిగి ధనం కూడా రాలేదు, అన్నీ కూడా అల్లాహ్ మార్గంలో త్యాగమైపోయాయి. ఆ వ్యక్తి యొక్క మాట వేరు, అతనికి ఎంత పుణ్యం లభిస్తుందో అన్న మాట అది వేరు. అర్థమైందా మీ అందరికీ ఈనాటి పాఠం? అయితే ఒకవేళ మైక్ ఆన్ ఉంది అని అనుకుంటున్నాను నేను. మీ వద్ద ఏమైనా ప్రశ్నలు ఉండేది ఉంటే మీరు ఇప్పుడు మీ ప్రశ్నలు అడగవచ్చును. ఈరోజు మీకు ప్రశ్నలు అడగడానికి అల్హమ్దులిల్లా అవకాశం లభిస్తుంది. బారకల్లాహు ఫీకుం. అల్లాహు తాలా మనం వింటున్నటువంటి హదీసులను ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఇంకా మిగతా 5 హదీసులు ఉన్నాయి. ఈ పుస్తకం పూర్తవుతుంది. వచ్చే క్లాస్లో ఈ 5 హదీసులు పూర్తి చేసుకుందాము. అయితే ఆ తర్వాత మరొక చాలా మంచి పుస్తకం మనం ప్రారంభిద్దాము. ఇప్పుడు మీరు మీ ప్రశ్నలు అడగవచ్చును. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు గురూజీ. అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గురూజీ, అయ్యామే బీజ్ రోజుల్లో 13, 14, 14, 15 ఉన్నాయి కదా. తర్వాత 16వ రోజు ఇప్పుడు గురువారం వచ్చింది అంటే సోమవారం ఇట్లా వస్తాయి కదా, మళ్ళీ ఆ రోజును కూడా కొనసాగించాలా గురూజీ? చూడండి, మీరు ప్రతి సోమవారం గురువారం ఉపవాసం ఉండే అలవాటు ఉండాలనుకుంటే ఉండవచ్చును. కానీ ఉదాహరణకు అయ్యామే బీద్లో మీరు ఉపవాసాలు ఉంటారు. అయితే సోమవారం, మంగళవారం, బుధవారం అయ్యామే బీద్ అని ఉన్నారు. ఇక ఆ తర్వాత మీరు గురువారం రోజు ఉండాలనుకుంటే ఉండవచ్చు, లేదంటే మీ ఇష్టం. అందులో ఉండకపోతే పాపం లేదు, ఉంటే పుణ్యం ఎక్కువ. అలాగే మరొక ఉదాహరణ ప్రారంభంలో, ఎగ్జాంపుల్, ఏదైనా నెలలో అయ్యామే బీద్ మంగళవారం, బుధవారం, గురువారం ఉందనుకోండి, ముందు మీరు సోమవారం రోజు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండవచ్చును. ఒకవేళ లేకపోతే మీపై ఎలాంటి పాపం లేదు. జజాకల్లాహ్ ఖైరన్ కసీరా. వఇయ్యాకుం వబారక ఫీకుం. అస్సలాము అలైకుం. వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గురుగారు, ఇప్పుడు మనం ఉపవాసాలు ఉంటాం కదా, రంజాన్వి. అవి తర్వాత మనం పోయినవి
తర్వాత పూర్తి చేసుకుంటాము. ఇంతకు ముందు ఉన్న పూర్తి కాని రోజాలు కూడా కంపల్సరీగా పూర్తి చేసుకోవాలండి. మీ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పేది ఏమిటంటే, ఉదాహరణకు ఇప్పుడు మనం జుమాదల్ ఆఖిర్ అంటే హిజ్రీ ప్రకారంగా 6వ నెలలో ఉన్నాము. ఇప్పుడు పోయిన రమదాన్ అంటే రమదాన్ 1445లో కొన్ని ఉపవాసాలు తప్పిపోయాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఈ రమదాన్ ఏదైతే 1446లో వస్తుందో దానికంటే ముందు 45 రమదాన్లో తప్పిపోయిన ఉపవాసాలు అయితే ఉంటాము. అయితే 44వ రమదాన్లో కూడా కొన్ని ఉపవాసాలు తప్పిపోయాయి. అవి కూడా ఉండాలా? అవును, తప్పకుండా ఉండాలి. అంతేకాదు, షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లా వారి యొక్క ఫత్వా ఏమిటంటే, ఒకవేళ 44వ రమదాన్లో తప్పిపోయిన ఉపవాసాలు 45వ రమదాన్ వచ్చేకి ముందు మీరు ఉండలేదు, మీరు ఉండకపోవడానికి ధర్మపరమైన కారణాలు ఏమైనా ఉంటే అల్హమ్దులిల్లా, ఇప్పుడు మీరు ఉండండి, పర్లేదు. ఒకవేళ ధర్మపరమైన కారణం ఏదీ లేదు, కేవలం మీ బద్ధకం వల్ల మీరు ఉండలేదు, అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఉపవాసాలు కూడా ఉండాలి. మరియు దానికి బదులుగా ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక పేదవానికి అన్నం కూడా పెట్టాలి. ఇన్షాల్లా మీ ప్రశ్నకు సమాధానం పూర్తయిందని ఆశిస్తున్నాను. ఇంకొకటి గురువు గారు, ఇప్పుడు ఉమ్రాకు హజ్కు వెళ్ళి వచ్చిన వారు అక్కడ జంజం నీరు తెస్తారు కదా, అది తెచ్చినప్పుడు మనం తాగడానికి వాళ్ళు ఇచ్చినప్పుడు తాగుతుంటే లేడీస్ అయితే తల మీద దుప్పటా తీసేయాలి, జెంట్స్ అయితే టోపీ తీసేసి ఆ నీరు తాగాలి అని చెప్పేసి అని అంటున్నారు. అక్కడ హాజరా అలైహిస్సలాము సఫా మర్వా పహాడు పరిగెత్తేటప్పుడు అక్కడ తన దగ్గర తల మీద ఉన్న దుప్పట్టా తొలగిపోయింది కాబట్టి మనం కూడా అలా తీసేసి తాగాలి, అది రూలు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? తప్పు మాట వారిది. వారు చెప్పే ఆ మాటకు వారి వద్ద ఏ ఆధారం ఉందో సహీ హదీస్తో ఒకసారి చూపించమని చెప్పండి. అంటే హాజరా అలైహిస్సలాంకి దుపట్టా తొలగిపోయింది కాబట్టి ఆ టైంలో అక్కడ వాటర్ వచ్చినప్పుడు తను అలా తాగారు కాబట్టి మనం కూడా ఆ నీరు అలానే దుపట్టా లేకుండా తాగాలి, జెంట్స్ అయితే టోపీ లేకుండా తాగాలి, మామూలు నీరు అయితే మనం తల మీద దుపట్టా వేసుకొని కూర్చొని తాగాలి, ఇదైతే నుంచొని తాగాలి అని అంటున్నారండి. అదే దుపట్టా జారిపోయిన విషయం ఒకటి. ఇక వాళ్ళు దీనికి 2 సాక్ష్యాధారాలు వారు చూపించాలి, వారిని అడగండి. ఒకటి, చరిత్ర పరంగా హాజరా అలైహిస్సలాం పై ఆ సందర్భంలో దుపట్టా లేదు అన్నదానికి వారు ఆధారం చూపించాలి సహీ హదీస్తో. రెండవది, ఆ సున్నత్ ప్రవక్త వారు లేదా ప్రవక్త భార్యలు పాటించారు, లేదా ఇంకా మన సహాబాలలో ఎవరైనా పాటించారు మరియు ప్రవక్త చూసి ఊరుకున్నారు కనుక మనం కూడా అలా పాటించాలి అన్నటువంటి 2 ఆధారాలు వారికి చూపించమని చెప్పండి. వారు చూపించే వరకు వారి యొక్క ఆ మాటను మీరు ఏమాత్రం నమ్మకండి. ఎందుకంటే అలాంటి ఏ సహీ ఆధారం లేదు అని మనం అంటే, సహీ ఆధారం ఉంటే ఆచరిస్తాం, మేము కూడా, ఇబ్బంది ఏం లేదు. కానీ లేదు, అందువరకే అలా మనం ఆచరించవలసిన అవసరం లేదు. ఇక ఇలా మనం పూర్తి ఉన్నాం. ఇలా మనం చెప్పేది ఉంటే వారేమంటారు, మీరు మా మాట వింటారు, మా మాట వినరు, మాకు వ్యతిరేకమే అంటారు. మాకు ఎవరితో వ్యతిరేకం లేదండి. మేము ఖురాన్ మరియు సహీ హదీతులు సహాబాలు అర్థం చేసుకున్నట్లు మేము ఆధారం చూస్తాము. మీరు చెప్పిన ఈ మాటకి 2 ఆధారాలు చూపండి. ఒకటి, చారిత్రక పరంగా హాజర్ అలైహిస్సలాం వాస్తవానికి ఆ సమయంలో దుపట్టా లేదు అన్నటువంటి ఆధారం చూపండి. మరియు అది మన కొరకు ఒక సున్నత్, సహాబాలు, ప్రవక్త వారు, ప్రవక్త యొక్క సతీమణులు అలా చేశారు అన్నటువంటి ఒక ఆధారం చూపండి. పర్లేదు, మనకు ఎలాంటి విభేదం అవసరం లేదు. అది నుంచోనే తాగాలి కదండి వాటర్? నిల్చొని తాగడం అలా తప్పనిసరి కూడా ఏమీ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమయంలో అక్కడ
ఈ రోజుల్లో మన పల్లెటూర్లలో ఎలాంటి అడ్డకట్టు గాని సైడ్ వాల్స్ గోడలు గాని లేని ఒక బావి ఉంటుంది కదా, అలాంటి ఒక బావి ఆ రోజుల్లో ప్రవక్త వారి కాలంలో. అందుకొరకే అబ్బాస్ రదియల్లాహు తఆలా ఎవరిదైతే అక్కడ బాధ్యత ఉండిందో ఆయన చెప్పారు, ప్రవక్త అందరూ తాగినట్లే మీరు ఎందుకు తాగుతారు, రండి మీరు దిగండి, దిగి మీరు శుభ్రంగా తాగిరండి అంటే ప్రవక్త వారు ఆ సమయంలో చెప్పారు, లేదు లేదు, మీరు అందరికీ ఎలాగైతే తాగిస్తున్నారో మీ యొక్క బాధ్యత ఉందో అలాగే ఇవ్వండి. ఇచ్చారు. ప్రవక్త వారు అక్కడ నిలబడి తాగేశారు. కొందరు ధర్మవేత్తలు ఏమంటారంటే సర్వసామాన్యంగా చుట్టుపక్కన ఏదైతే నీళ్లు పడి అక్కడ బురద బురదగా ఉంటుందో దాని కారణంగా కూడా ప్రవక్త నిలబడి తాగారు కావచ్చు. కానీ ఇదే ఒక అసలైన సున్నత్, ఇలాగే చేయడం ఒక వాజిబ్ అని భావించడం ఇది సరి అయిన విషయం కాదు. ఎందుకంటే ఏ పానీయం అయినా కానీ, జంజం అయినా, సామాన్య నీళ్లు అయినా, పాలు అయినా, ఛాయ్ అయినా, ఇంకా ఏదైనా కానీ తిను త్రాగే పదార్థాలు అన్నీ కూడా కూర్చుండి ఒక పద్ధతితో త్రాగడం, తినడమే అసలైన సున్నత్. ఎవరికైనా ఏదైనా సాధ్యం కాలేదు, ఎక్కడైనా ఉన్నారు ఈ రోజుల్లో మన ప్రాంతాల్లో ఏమంటారు దాన్ని, 4 టైర్ల బండ్ల మీద ఎక్కడెక్కడ టీ కొట్లు ఉంటాయి, అక్కడ కూర్చుండి త్రాగే అటువంటి అవకాశం ఉండదు కనుక త్రాగుతారు. ఎవరైనా ఏదైనా కొంచెం కాళ్ళలో నొప్పి ఉన్నది, ఓ గుట్కెడు నీళ్లు తాగడానికి కూర్చుండడం, మళ్ళీ లేవడం ఇబ్బందికరంగా ఉంది, అలా తాగేస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ జంజం నీళ్లు నిలబడి తాగడమే సున్నతని దానిపై ఒక విధి, ఒక వాజిబ్గా దానికి ఒత్తిడి వేయడం ఇది సరి అయిన విషయం కాదు. జజాకల్లా. గురుగారి ఇంకొక డౌట్, ఇప్పుడు మనం నఫిల్ నమాజుల్లో సజ్దాలో దువా చేస్తాము. ఆ టైంలో దువా మనం మన ఉర్దూ వాడుక భాషలో గాని, తెలుగు భాషలో గాని ఎందులోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫరజ్ నమాజు సజ్దాలో కూడా మనం దువా చేయవచ్చా? ఒకవేళ చేస్తే అది మన వాడుక భాషలో చేయొచ్చా, లేదా అరబ్బీలో మాత్రమే ఉన్న దువాలు కొన్ని మాత్రమే చేసి లెగవాలండి? చూడండి, నఫిల్ నమాజ్ అయ్యేది ఉంటే కొందరు ధర్మవేత్తలు నఫిల్ నమాజ్ యొక్క సజ్దాలో మన భాషలో దువా చేయవచ్చు అన్నటువంటి ఫత్వా ఇచ్చి ఉన్నారు. కానీ మాట ఏమిటంటే నమాజ్ మొత్తం అరబీలో ఉంది గనక మీరు సర్వసామాన్యంగా సాధ్యమైనంత వరకు నమాజ్ మీరు అరబీలోనే చేయండి. సజ్దాలో దువా అరబీలో చేయడం రాకుంటే దువా అంగీకరించబడే సమయం అది ఒక్కటే కాదు, ఇంకా వేరే సమయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీరు రాత్రి తహజ్జుద్ సమయంలో లేచారంటే అది కూడా దువా అంగీకరింపబడే సమయం. ప్రత్యేకంగా ఫజర్ కంటే ముందు సమయం ఏదైతే ఉంటుందో అది. కనుక మీరు 2 సలాం తింపిన తర్వాత కూడా 2 చేతులెత్తి అల్హమ్దు వసలాతు వసలాం చదివిన తర్వాత మీరు మీ భాషలో దువా చేసుకోవచ్చు. దువా అంగీకరింపబడే సమయాలు ఇక లేనే లేవు, అది ఒక్కటే ఉంది అంటే అక్కడ మనం ఉలమాల ఫత్వాల మీద కూడా ఆచరించడానికి అవకాశం ఉండవచ్చు. కానీ దువాలు అంగీకరింపబడే సమయాలు ఇంకా వేరే సమయాలు కూడా ఉన్నాయి కదా. మనం కోడి పుంజి యొక్క కూత విన్నప్పుడు కూడా దువా స్వీకరించబడుతుంది. వర్షం పడుతున్నప్పుడు మనం చేసే దువా కూడా స్వీకరించబడుతుంది. మీరు పడకలో పడుకొని ఉన్నారు, నిద్రపోయారు, మీకు తెలివి వచ్చింది అంటే మేల్కొన్నారు, పడక మీది నుండి లేవకపోయినా గాని అలాగే మీరు ఉండి పడక మీద లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్ చదివి ఆ తర్వాత దువా చేయండి. ప్రవక్త చెప్పారు దువా స్వీకరించబడుతుంది. ఈ విధంగా ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి కదా, ఆ సందర్భాలను ఉపయోగించండి, మీ భాషలో దువా చేయండి, ఇలాంటి అభ్యంతరమే లేదు. జజాకుముల్లాహు ఖైర్, బారకల్లాహు ఫీకుం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉండేది ఉంటే ఇన్షాల్లా రేపటి క్లాసులో తీసుకుందాము చివరిలో. జజాకుముల్లాహు ఖైర్. ఈరోజు ఏమైందో మన సోదరులకు మిత్రులకు చాలా తక్కువ మంది హాజరయ్యారు. మీరు కూడా పరస్పరం ఒకరికి ఒకరు గుర్తు చేసుకోండి. ఇలాంటి మన తెలుగు క్లాసుల ద్వారా ఖురాన్ హదీఫ్ యొక్క జ్ఞానం ఏదైతే పంచడం జరుగుతుందో మీరు కూడా ఎక్కువ పుణ్యాలు పొంది అంతం కాని పుణ్యాలు, సదకే జారియాగా మీకు మిగిలి ఉండే పుణ్యాలు పొందాలంటే ఈ ధర్మ ఖురాన్ హదీస్ క్లాసుల యొక్క
జ్ఞానం అందరికీ పంచడానికి ఈ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్ల అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.